In this day 4 we will learn types of sentences. ఎన్ని రకాలైన సెంటెన్సెస్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్? అసలు సెంటెన్సెస్లో ఎన్ని రకాలైన సెంటెన్సెస్ ఉంటాయి, వాక్యాలలో ఎన్ని రకాలైన వాక్యాలు ఉంటాయి? ఫస్ట్ ఇక్కడ మనకి డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని, assertive sentences ani both have same meaning, both are used in the same sense. Declarative sentences, assertive sentences, and also statement sentences, all these are same. And imperative sentences, and we have interrogative sentences and exclamatory sentences. So we have 4 types of sentences, and let us see first type of sentence. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే, అసెర్టివ్ సెంటెన్స్ అంటే, స్టేట్మెంట్ సెంటెన్సెస్ అంటే ఇవన్నీ ఒకటే. బట్ ఈ టైప్లో, ఈ రకమైన వాక్యాలలో మనకి ఎలాంటి సెంటెన్సెస్ కనిపిస్తాయి, ఎలాంటి వాక్యాలు కనిపిస్తాయి అంటే ఇట్ హ్యాస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఎస్ అనే సెంటెన్సెస్ ఉంటాయి, నో అనే సెంటెన్సెస్ ఉంటాయి, డోంట్ అనే సెంటెన్సెస్ ఉంటాయి, డూ అనే సెంటెన్సెస్ ఉంటాయి. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ సెంటెన్సెస్ మనకి ఇక్కడ డిక్లరేటివ్, స్టేట్మెంట్, అసెర్టివ్ సెంటెన్సెస్లో ఉంటాయి. అన్నిటికీ ఒకటే మీనింగ్, వేరు వేరు పేర్లు ఉన్నాయి అంతే. సో ఇక్కడ ఈ డిక్లరేటివ్ సెంటెన్స్లో చివర ఆ సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్తో మనకి ఎండ్ అవుతుంది. లెట్ us see some examples in declarative sentences. I like fantasy novels. She does not disrespect others. We can speak English. They can't speak French. Krishna never blame others. They don't write notes. He plays games daily. He does not play games daily. They love their friends. They do not love their friends. If you look at these 10 sentences, we have positive sentences, and we have negative sentences also. Don't, does not, don't, can't, does not. So in declarative sentences, we have positive and negative sentences. And how do you recognize statement sentences or declarative sentences or assertive sentences? A very simple way. Whenever you find don't, or whenever you find not, or whenever you read the sentence, if it is in positive, then it comes under the declarative sentence. If it is in negative, it comes under the declarative sentence. At the end, you can find the full stop to recognize whether it is a declarative sentence or any other sentence. So that is what. And come down to the imperative sentences. Imperative sentence అంటే ఇక్కడ ఈ సెంటెన్సెస్లో మనకి వివిధ రకాలైన సెంటెన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే కమాండ్స్ ఉంటాయి, విషెస్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వార్నింగ్స్ ఉంటాయి, అడ్వైజెస్ ఉంటాయి. అయితే ఇక్కడ విషెస్కి మనకి చివర్లో ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, రిక్వెస్ట్కి సమ్ టైమ్స్ మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో మిగతావన్నీ ఇంకా సేమ్గా ఉంటాయి. సో లెట్ us see. Close the door. Close the door. So it is an order. And imperative sentences ని మీరు recognize చేయాలంటే very easy. It will start with verb. It will start with verb. For example, close is the verb. Close the door. Do what I say. Do is the verb. Command. Think before you buy it. Advise. Think is the verb here. Actually, declarative sentences will start with the subject plus verb plus object. So this is for declarative sentences. Whereas in imperative sentences, the structure is very clear. Verb plus object. That's it.
Sir, what about subject, sir? You may ask like that. Subject will be understood. సబ్జెక్ట్ అర్థమవుతుంది మనకి. సబ్జెక్ట్ కనిపించదు కానీ అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి సబ్జెక్ట్? క్లోజ్ ది డోర్. ఎవరు క్లోజ్ చేయాలి? యూ క్లోజ్ ది డోర్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏమైంది? యూ. డూ వాట్ ఐ సే. ఎవరు చేయాలి? యూ డూ వాట్ ఐ సే. సో ఇక్కడ యూ రాయకపోయినా యూ అనే సబ్జెక్ట్ ఉందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగా సబ్జెక్ట్ లేకపోయినా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా వి స్కిప్. మనం ఆర్డర్ ఇచ్చేటప్పుడు యూ క్లోజ్ ది డోర్ అంటామా? క్లోజ్ ది డోర్ అంటాం. సో డూ వాట్ ఐ సే అంటామా? యూ డూ వాట్ ఐ సే అంటామా? సో డూ వాట్ ఐ సే. కమాండ్ ఆర్డర్స్ ఇలా ఉంటాయి. అలాగే అడ్వైజెస్. థింక్ బిఫోర్ యూ బై ఇట్. యూ థింక్ బిఫోర్ యూ బై ఇట్. బెస్ట్ ఆఫ్ లక్. బట్ విషెస్ కి మాత్రం మనకి సబ్జెక్ట్ అయి ఉంటుంది. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. చివర్లో మనకి ఎక్స్క్లమేటరీ, విషెస్ కి మటుకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. టర్న్ లెఫ్ట్ దెన్ రైట్. సో ఇన్స్ట్రక్షన్ కూడా మనకి ఇంపరేటివ్ సెంటెన్సెస్ లో ఉంటాయి. కుడ్ యూ ప్లీజ్ గివ్ యువర్ పెన్. రిక్వెస్ట్. Be careful, that chair is broken. Before you sit in that chair, be careful because that chair is broken. Okay. Warning. Shut up your mouth. Warning. Be aware of fake friends in college. Advice. God bless you. So wish kabatti chivarlo manaki exclamatory mark undi. So these are the imperative sentences. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ని మీరు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. యూ కెన్ ఫైండ్ వెరీ ఈజీలీ. ఇట్ విల్ స్టార్ట్ విత్ వెర్బ్ అండ్ కమ్ డౌన్ టు ది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. దీస్ ఆర్ వెరీ సింపుల్ టు రికగ్నైజ్ అండ్ టు యూజ్. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటేనే యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ దే ఆర్ క్వశ్చన్స్. సో ఇంట్రాగేషన్ అంటే ఏంటి? క్వశ్చనింగ్. ఎంక్వైరీలో ఏం జరుగుతుంది? క్వశ్చన్సే మనం అడుగుతాం. అంటే ఇక్కడ ఏముంటాయి? అన్ని క్వశ్చన్సే ఉంటాయి. క్వశ్చన్ అడిగినప్పుడు మనకేమవుతుంది? ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ లో మనకు ఉండేవేంటి? అన్ని క్వశ్చన్సే. సో వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద మూవీ యూ వర్ వాచింగ్ yesterday? Can I come with you to the book fair? Will you come now? Does he learn how to respect people? All are questions. How long have you been waiting for me? ఎంత సమయం నా గురించి నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావు? Does he have a big house? అతనికి ఒక పెద్ద హౌస్ ఉందా? Do they speak to each other? వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? క్వశ్చన్ మార్క్. How many times did you watch movies last year? సో ఎన్నిసార్లు లాస్ట్ ఇయర్ నువ్వు మూవీస్ చూసావు? Where do you live? ఎక్కడ నివసిస్తావు? Has she come to class? Question mark. So in interrogative sentences we have questions, and to identify whether it is an interrogative sentences or not, you can easily identify, that is, it ends with the question mark. Sir, you may ask a question. Sir, even in imperative sentences also request end with question mark. Then what is the difference? The difference is could, would, can వీటితో స్టార్ట్ అయ్యి సమ్ టైమ్స్ ప్లీజ్ అనే వర్డ్ ఉండి మీకు చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అలా ఉంటే దట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. అలా కాకుండా మీకు ఓన్లీ క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి, ఓన్లీ క్వశ్చన్ మార్క్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇలా మీకు అనిపిస్తే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ కమ్ డౌన్ టు ది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆర్ వెరీ సింపుల్ in the sense they convey sudden and strong emotions. It ends with an exclamatory mark. Exclamatory mark ante idi. This is the exclamatory mark. So ఈ మార్క్ తో మనకి చివర్లో సెంటెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఏదైనా ఒక సడన్ ఎమోషన్ కి గురి అయ్యారనుకోండి, సడన్ ఎమోషన్ అంటే వరల్డ్ కప్ మనం ఓడిపోతాం అనుకున్నాము, బట్ ఓడిపోయాం. సడన్ గా వి ఫెల్ట్ సో లో. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏదైనా నీకు ఒకవేళ నువ్వు రాసిన రిజల్ట్స్ వచ్చి నువ్వు పాస్ అయ్యావు,
నీకు ఒక జాబ్ వచ్చింది, జాబ్ అనౌన్స్మెంట్ అప్పుడే వచ్చింది, లేకపోతే మీ ఇంట్లో ఆ, ఏదో మంచి విషయం జరిగింది. సో ఇలాగా సడన్ ఎమోషన్స్ కి గురి అయినప్పుడు యూ యూజ్ దీస్ సార్ట్ ఆఫ్ సెంటెన్సెస్. లేకపోతే మంచి మూవీ చూశారు, మంచి పాట విన్నారు, సో అందమైన ఫ్లవర్స్ చూశారు, చిన్న పిల్లల నవ్వు చూశారు, దెన్ యూ కెన్ సే దీస్ సార్ట్ ఆఫ్ సెంటెన్సెస్. వావ్, హౌ గుడ్ దిస్ ఈజ్. చూడటానికి ఎంత బాగుంది. దట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్. దట్ వాజ్ ఎ గ్రేట్ మ్యాచ్. Oh my God, what a beautiful rose it is. Oh my God, what a beautiful rose it is. The moment you looked at the rose, it appears as beautiful as a girl. Then you can say, wow, or oh my God, what a beautiful rose it is. Then, how addictive you are. At end, you have the exclamatory mark. సో హౌ ఎడిక్టివ్ యు ఆర్. ఎడిక్టివ్ ఇన్ ద సెన్స్ ఒకదానికి బానిస అయిపోవటం. సో పిల్లలు ఈ మధ్య మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు కదా. సో యూ కెన్ సే, ఇఫ్ యూ సీ ఎనీ చైల్డ్ హూ ఈజ్ యూజింగ్ మొబైల్ ఫోన్ ఆల్వేస్, యూ కెన్ సే హౌ ఎడిక్టివ్ యు ఆర్ అండ్ వాట్ ఏ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఇట్ వాస్. వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు ఐ సెడ్ టు మై సెల్ఫ్ దిస్ సెంటెన్స్, వాట్ ఈస్ ఏ pathetic situation it was. We lost the World Cup. So, this is how melodious this song is. Whenever you listen to a pleasant song, you feel this. How melodious this song is. And what a tasty food that has been. What a tasty food that has been. Wow. I can't believe that. What a lovely day it was. How cool this technology is. So, these are the sentences types. So, I hope you have understood. Thank you all for watching.